నమస్తే, వెల్కమ్ టు క్రాంచ్ టీవీ. గెలుపు అనేది మానవ జీవితంలో సర్వసాధారణం. అదే రాజకీయంగా చూస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఈరోజు మనతో ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? గెలుపు అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. ఆయన అలానే ఉంటారు. నా దగ్గర ఉన్నదల్లా విక్టరీ కాదు, హిస్టరీ మాత్రమే అంటూ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ తెలంగాణ నేత ఫిరోజ్ ఖాన్ గారు. నమస్తే సో. నమస్కారం. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఫుల్ బిజీ షెడ్యూల్. సేమ్ స్టోరీ మనది, సేమ్ మార్నింగ్ టిల్ నైట్. ఎస్, రైట్. దేవుడు ఇచ్చిన జీవితం, ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క మినిట్ కి విలువ ఇవ్వండి, పని చేయాలి, ప్రజలకి మేలు కావాలి. అదే నా మైండ్. వన్ థింగ్, ఫిరోజ్ ఖాన్ మతపరంగా కానీ లేదు తన భాష పరంగా కానీ అసలు ఏ విధంగా కూడా, అంటే పార్టీ అనేది కూడా ఇది మన పార్టీ వేరే పార్టీ అనేది లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. నిజమేనా? అది నా నేచర్. దానిలో నాకు తృప్తి. ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళకు తృప్తి, ఎవరైనా డిప్లొమాట్ మాట్లాడితే వాళ్ళకు తృప్తి, వాళ్ళ తృప్తి వెరీ గుడ్. కానీ నాకు వెరీ గుడ్ ఏమంటే ఆనెస్ట్గా చెప్పేయాలి, మనసులో ఏం మాట నోటి మీద రావాలి. ఓకే, దట్స్ ఆల్. ఏది నాకు కనిపిస్తే అది చెప్తా. అయితే ఫిరోజ్ ఖాన్కి ఒక సవాల్, నిజంగా తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు? ఎందుకంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ 1 year తర్వాతనే అమ్మా శ్రవణి, కీప్ దట్ ఇన్ మైండ్. పెళ్ళి అయిన తర్వాత మీకు బిడ్డ అయింది, కూతురు అయింది, పాప అయింది, ఏదైనా అంటే మినిమం 1 year. సింపుల్. 3 months మాకు గవర్నెన్స్ ఉన్నది, 3 months ఎలక్షన్ కోడ్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు టైం దొరికింది. టైం దొరికితేనే ఇమీడియట్లీ 31,000 crores బ్లాక్ బస్టర్, బాహుబలి, కేజీఎఫ్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్, మొఘలే ఆజం, దిల్వాలే దుల్హనియా కంటే, లగాన్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ రిలీజ్ చేస్తాడు మా రేవంత్ రెడ్డి హీరో. 31,000 ఫార్మర్స్ వేవ్ అవుట్. ఎవరైనా జీవితంలో చేయవద్దు. మొత్తం ఇండియాలో ఇండిపెండెన్స్ తర్వాత ఒక స్టేట్ కూడా చేయలేదు. కేసీఆర్ 2014-2018 మేనిఫెస్టోలో చెప్పి 1 లక్ష నేను తీసేస్తా, వేవ్అవుట్ చేస్తా అని చెప్పి 28,000 crores 10 years లో పెట్టినాడు. మా ముఖ్యమంత్రి 1 stroke లోనే 31,000 crores. అంటే గవర్నమెంట్ వేసుకో 6 months. ఇట్లాంటి పనులు చేస్తున్నాం. అండ్ వెల్ఫేర్ స్కీమ్స్లో ఇప్పుడు దాకా 6 months లో 30,000 crores పెట్టినాం. ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ఆర్టీసీ బస్, మహిళా ఫ్రీ ట్రాన్స్పోర్ట్, నెలకి 300 కోట్లు ఇస్తున్నాం. 2,100 కోట్లు ఇప్పుడు దాకా పెట్టినాం. ఆర్టీసీ ఏది లాస్ట్ లో ఉన్నది ఇలా ఫైదాలో వచ్చేసింది. సో ఇట్లాంటి మస్తు చేస్తున్నాం. కానీ ఇంకా చేయాలి. ఎందుకంటే 6 guarantees మేము వాదా చేసినాం. మహిళకు 2,500, పెన్షన్లు 4,000 rupees, ఇల్లు కట్టడానికి 5 lakh rupees, పిల్లలకి చదవడానికి 5 lakh rupees. 100%. ఇప్పుడు నిన్ననే మా మెడికల్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్యశ్రీకి ఎక్సెస్ చేసినారు. 5 lakh నుంచి 10 lakh చేసినారు. అండ్ ఇంకా దానిలో 1,600 ఉన్నాయి స్కీమ్లు. 1,600కి ఇంకా ఒక 163 యాడ్ చేసినాం. ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్, విజనరీ ప్రోగ్రామ్, బంగారు తెలంగాణ ఎట్లా కావాలి. ఆ లంగా పార్టీ బీఆర్ఎస్ 10 సంవత్సరంలో ప్రామిస్లు చేసిన అమలు చేయలేదు కాబట్టి పబ్లిక్ వాక్కులకు పీకింది. ఇప్పుడు మేము చేయకపోతే మాకు పీక్తారు. మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది హామీ ఇచ్చింది, చేస్తాను అంది, బట్ ఫైనల్లీ తను చేయలేకపోయింది. బట్ 3 monthsలో మేము కొన్ని హామీలను చేస్తాము అని చెప్పేసి 6 guarantees, అంటే ఈ 100 daysలో చేస్తాము అని చెప్పేసి పక్కా ప్రణాళిక చెప్పారు. కానీ అది ఎంతవరకు అమలైంది అంటే మీరేం చెప్తారు? ఫుల్లీ కాలేదు, ఇంక్లూజివ్ అయింది. 40% అమలు అయింది, 60% అమలు కావాలి. తప్పకుండా మా ముఖ్యమంత్రి ఏం చెప్పినారంటే 15th August అయిన తర్వాత 31,000 crores టార్గెట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత 6 guarantees మీద పడదాం. వితిన్ 3 months 100% ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గల్లీకి, ప్రతి ఒక్క బస్తీకి మన స్కీమ్ పోవాలి. బీదల కోసమే మన గవర్నమెంట్ వచ్చింది ఫిరోజ్. తప్పకుండా 100% చేద్దాం. అండ్ ప్రజల్లో మేము 24/7 నేను ఉంటా కదా, కాబట్టి ప్రజల దగ్గర పోతే మీ మీద నమ్మకం ఉన్నది. 100% మీరు చేస్తారని ఏది రివోల్ట్ లేదు. కానీ తొందరగా చేయగదా అన్నా అని చెప్తున్నారు. కానీ మీ మీద నమ్మకం ఉన్నది, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నమ్మకం ఉంది అని మీరు చెబుతున్నారు. నిజంగా ప్రజల్లో ఆ నమ్మకం ఉంది అనుకుంటారా? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే విముఖత కనిపిస్తుంది ప్రజల్లో. ఇంతకు ముందు చూసిన ప్రభుత్వాన్ని చూసి మేబీ వాళ్ళు కూడా ఎక్స్ అయిపోయినట్టున్నారు. సో ఇది కూడా జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ చాలా రేజ్ అవుతుంది. దానికి మీరేమంటారు? బీఆర్ఎస్తో కాదు, సాధ్యం కాదు అని కాంగ్రెస్కి తీసుకువచ్చిన. అండ్ దాని తర్వాత మా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్లు చూసిన తర్వాత, ఇది బ్లాక్ బస్టర్ రిలీజ్ అయిన తర్వాత, ఇది బ్లాక్ బస్టర్ ఇట్లా రిలీజ్ చేసినాం. ఇది చిన్న ఫిలిం, 6 guarantees చిన్న ఫిలిం, రైట్. 100% పబ్లిక్కి నమ్మకం ఉన్నది. లేకుంటే నేను చూటిగా చెప్పేది కరెక్ట్ శ్రావణి, యువర్ రైట్, అది చేస్తలేం, కష్టం అయిపోతుంది అని చెప్తా నేను. కానీ ప్రజలకి ఒకటే మాట అంటున్నాం, 1 year ఇవ్వాలి కదా,
మెహర్బానీ చేయగదా డన్ డన్ అన్న డన్ అన్న డన్. సో 1 yearలో ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ చేసి చూపిస్తాము అంటారు. చేపియకపోతే ఎలక్షన్లు లూజ్ చేస్తాం అంతే. కార్పొరేటర్ ఎలక్షన్ వస్తుంది లూజ్ అయిపోతాం, దాని తర్వాత ఎన్ని ఎలక్షన్ వస్తే లూజ్ అవుతాం అంతే. మాకు వేరే ఆప్షన్లు లేదు. మనసులో ఉన్నది చేయాలి కానీ వేరే లేదు, వేరే మార్గం లేదు మాకు. అది చేస్తేనే మేము బతుకుతాం. వాట్ అబౌట్ హరీష్ రావు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే తను రాజీనామా చేస్తాను అని చెప్పారు. బట్ ఈ మధ్య వస్తున్న టాక్ ఏంటంటే రాజీనామా చేసి బీజేపీకి వెళ్దాము అనే మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? హరీష్ రావు అట్లా ఉండదు. హరీష్ రావు ఒక మంచి స్టాల్వర్డ్ లీడర్, అట్లా ఉండదు. కానీ ఆయన ఎంత పెద్ద లీడర్ అయిన తర్వాత మాట మీద ఉండాలి, రైట్? అక్కడ అమర్వీల స్తూపా దగ్గర వచ్చేస్తా రిజిగ్నేషన్ తీసుకొని చెప్పినాను. దాని తర్వాత 31,000 crores మాఫీ చేస్తే 6 guarantees కూడా చేయాలి. దాని తర్వాత 6 guarantees చేస్తే 4.5 years చేయాలి. దాని తర్వాత రిజైన్ చేస్తా. ఈ మాటలు కాదు అసలు. ఫస్ట్ ఇట్లాంటి లొల్లి పంచాయతీలో ఈ పెద్ద లీడర్లు రావద్దు. వీళ్ళు వచ్చిన తర్వాత మాట మీద ఉండాలి. లేకుంటే మాలాగా యంగ్స్టర్స్ వేరే వాళ్ళు ఏం చూసి ఏం చెప్తారు? ఏం రాబోయ్ వీళ్ళు. వీళ్ళు ఏదైనా చెప్తే బెంచ్ మార్క్ ఉండాలి, వీళ్ళు ఏదైనా చెప్తే ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. కానీ వీళ్ళు కూడా లంగా బట్టెబాజ్ మాటలు మాట్లాడితే ప్రజలకి ఏమవుతుంది? ఒక సీనియర్ లీడర్ ఆ హోదాలో ఆ స్థాయిలో ఇట్లాంటి మాట్లాడితే పబ్లిక్లీ ఏముంటుంది? పాలిటిక్స్లో ఏం మారల్స్ లేదు, ఎథిక్స్ లేదు, ఉట్టి మాటలు మాట్లాడతారా భయ్ వీళ్ళు. అస్సలు ఏం పని చేయరు రా భయ్. మొత్తం పొలిటీషియన్స్ జోకర్స్ రా భయ్, కమిడియన్స్ రా భయ్, లంగా ఫెలోస్ రా భయ్, చీటర్స్ రా భయ్. ఇట్లాంటి పేరు ఉన్నది అలా మొత్తం మార్కెట్లో. సో హరీష్ రావు లాగా ఒక స్థాయి లీడర్ సూట్ కాదు అమ్మా. నో, ఇప్పుడు కాదు, 1 year తర్వాత అవుతుంది. బీజేపీలో వెళ్ళి ఈయన కాదు మొత్తం పార్టీ వెళ్ళిపోతుంది. ఈ మధ్యకాలంలో టాప్ కూడా అదే, బీజేపీకి బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య ఏదో నడుస్తుంది. బీఆర్ఎస్ చచ్చిపోయిన పాము, రైట్? అది దానికి ఒక సహారా కావాలి. సహారా ఎవరు ఉండరు, బీజేపీనే. సో కేసీఆర్కి ఏం ఆల్టర్నేటివ్ లేదు. సింపుల్ లాజిక్ చెప్తున్నాం. డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది, డే బై డే వాళ్ళ ఎమ్మెల్యేస్ వచ్చేస్తారు, డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ 5 years రేవంత్ రెడ్డి, నెక్స్ట్ 5 years రేవంత్ రెడ్డి, అది కనిపిస్తున్నది. ఓవర్ స్టోరీ, బీఆర్ఎస్ స్టోరీ ఈజ్ ఓవర్. 10 years లంగా పనులు చేసుకున్నారు, తెలంగాణకి ఒక ఛాంపియన్ లాగా పని చేస్తున్నారు, కానీ ప్రామిస్లు అమలు చేయలేదు. సోనియా గాంధీ దగ్గర కాల్మొక్కి తెలంగాణ తెచ్చినారు, సోనియా గాంధీకి ద్రోహం చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక బీదోడికి కూడా ఎవరికి హెల్ప్ చేయలేదు. డిక్టేటర్షిప్ నడిచింది, డెమోక్రసీకి ఫినిష్ చేసినారు, దొరా పాలన నడిచింది, నా అయ్యా జాగీర్ అని చెప్పుకున్నారు, పబ్లిక్ స్టంప్ చేసేస్తున్నారు. సో బీఆర్ఎస్ స్టోరీ ఈజ్ ఓవర్ అమ్మా, నథింగ్. ఇప్పుడు ఏదైనా స్టోరీ ఉండాలంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ స్టోరీ అంతే. ఓకే, అసలు రాజకీయం అంటే నరం లేని నాలుక, అది ఎటంటే అటే పోతుంది, దానికంటూ ఒక చిత్తశుద్ధి అనేది లేదు, నిజమేనా? 100%. మీరు ఒక రాజకీయవేత్తగా, అంటే మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీ గురించి చెప్పండి. నా గురించి సేమ్ ఫిరోజ్ ఖాన్. గెలిస్తే కూడా సేమ్ ఫిరోజ్ ఖాన్, ఓడిపోతే కూడా ఫిరోజ్ ఖాన్ సేమ్, పైసలు ఉంటే కూడా సేమ్, పైసలు లేకపోతే కూడా సేమ్, 24 hours సేమ్. అది నేను చేంజ్ గాను. ఏదైనా సిచ్యువేషన్ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఛాలెంజ్. ఓవర్ నైట్ అయితే పొద్దుగాల అవుతుంది, పొద్దుగాల అయితే నైట్ అవుతుంది. హ్యాపీనెస్ ఉంటే పరేషానీ వస్తుంది, పరేషానీ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, అంతే. ఇది సింపుల్, ఒక సైకిల్ లైఫ్. దానిలో పరేషాన్ కావద్దు. జీవితంలో మస్తు చూసుకున్నా, ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు చూసుకున్నా. 100 రూపాయల దాకా ఇక్కడ నుంచి వచ్చిన 3-4 సార్లు 100 రూపాయలు కూడా లేవు. అట్లాంటి పరిస్థితి చూసినా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన, సావు బతుకు చూసినా, జైళ్ళు చూసినా, అన్నీ చూసినా. నాకు ఏం ఫరక్ కాదు అమ్మ. ఈ జీవితం మీద ఏం మోజు లేదు నాకు. ఏది అర్థమైంది అది ఉంటుంది కదా, మీ దగ్గర చెప్తారు కదా, జీవితం మీద మోక్షం అది ఉంటే నువ్వు ఆలోచిస్తావా? నాకు ఏం లేదు. జీవితం ఎప్పుడు దాకా ఉంటే పబ్లిక్కి ఏం పని చేయాలి, మీకు ఏదైనా హెల్ప్ చేయాలి, మీ దగ్గర ఏదైనా మంచి పని చేయాలి, అంతే. సింపుల్. దేవుడు బతుకు ఇచ్చిన ఒకరోజు వెళ్ళిపోతా, దట్స్ ఆల్. సలాం అలైకుం, నమస్కారం, అంతే లైఫ్కి. దానికి ఎంత పెద్ద ఆలోచన ఎందుకమ్మా, రైట్? అసలు మీకు గెలుపు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, మీకంటూ ఒక పార్టీకి వెళ్ళాలి, నేను ఒక నాయకుడిని అవ్వాలి అంటే, నాయకుడిగా మీరున్నారు, గెలుపు మాత్రమే లేదు, కానీ ఆ విక్టరీ అనేది మీలో ఉంది. ఎందుకనంటే చాలామంది ఇప్పటి వరకు ఓడిపోయిన వాళ్ళకి ఇంత క్రేజ్ డే బై డే పెరగడం అనేది ఒక ఫిరోజ్ ఖాన్కి మాత్రమే సొంతమైంది. సో ఆ క్రెడిట్ అనేది ఫిరోజ్ ఖాన్కే దక్కింది. కానీ మరి ఏ విధంగా ఆశించి మీరు ఈ పొలిటికల్లో ఉంటున్నారు? ఎటువంటి గెలుపుని, ఎటువంటి హోదాని మీరు తీసుకున్నప్పుడు?
దేవుడి దగ్గర అడిగినప్పుడు మక్కా మదీనాకి పోతే విక్టరీ కావాలి అని అడగలేదు, హిస్టరీ కావాలి అని అడిగిన. హిస్టరీ ఇస్తాడు ఇప్పుడు దేవుడు. ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది. గెలిచిన వాడు నా 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 పక్కనే ఉంటాడు, వాడికి పబ్లిక్ కేర్ చేయరు, నాతో ఫోటోలో దిగుతారు, నా ఇంకనే వస్తారు. సో అది హిస్టరీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే నాకు, అరే ఎవరెవరు విక్టరీ అడిగినాడు వాడికి ఇల్లు ఇచ్చేసిన, ఎవరెవరు విక్టరీ అడుగుతున్నాడు వారికి ఇల్లు ఇచ్చేసిన, నువ్వు హిస్టరీ అడిగినాడు కాబట్టి నీ ప్యాలెస్ రెడీ అవుతుంది, నువ్వు ఇట్లానే కష్టపడు. ఓకే. సో అయితే మీకు విక్టరీ వద్దాం, ఓన్లీ హిస్టరీ మాత్రమే కావాలా? వస్తుంది. ఎట్లా విక్టరీ వస్తుంది అంటే ఆ పెద్ద రావాలి నాకు, ఒక చిన్నది రావద్దు. ఏది నేను కావాలి ఇప్పుడు నడవాలి, నా ఫోన్ లేపితే ఓవర్ స్టోరీ అంతే. అట్లాంటి విక్టరీ ఆ దేవుడు ఇస్తాడని టోటల్ నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈ పొగరు కాదు, కమిట్మెంట్ ఉన్నది. జీవితం అంకితం చేసిన ప్రజలకు ఆశ ఏం లేదు. ఎందుకంటే ఆశ ఉండడానికి ఏదైనా కావాలి కదా, పిల్లలు ఉండాలి కదా. ఒక పాప ఉన్నది చనిపోయింది, ఓవర్ స్టోరీ. నాన్న ఉన్నాడు చనిపోయినాడు, అమ్మ ఉన్నది లాస్ట్ 2-3 ఇయర్స్ దాకా ఉంటుంది, ఎక్కువ ఉండాలి కోరిక. భార్య ఉన్నది, జీవితంలో ఏం లేదు నాకు, ఏం కోరికలు, పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, పెద్ద కార్లు తీసుకోవాలి, घड़ियाल వేసుకోవాలి పెళ్ళం ఇప్పుడు దాకా అడగదు నాకు బంగారం తీసుకోరా డైమండ్లు తీసుకోరా ఆ పాపం అడగదు ఐమా ఫౌండేషన్లో బిజీ ఉంటుంది ఇప్పుడు దాకా 525 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నది లైలా 10,000 పిల్లలకి ఇప్పియాలి అని ఐమా ఒక కోరిక తానియా చనిపోయినప్పుడు ప్రామిస్ చేసుకున్నాం 10,000 స్టూడెంట్లకు చదివిద్దాం 10,000 స్టూడెంట్లో తానియా చూద్దాం ఐమాకు ఐమా పిచ్చి నాకు నా పిచ్చి 5 టైమ్స్ ఎలక్షన్ అయిపోయినాయి 6th ఎలక్షన్కి రెడీ ఉన్నాం 24/7 పబ్లిక్ 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 దట్స్ ఆల్ పబ్లిక్లో అభిమానం ఉన్నది ప్రేమ ఉన్నది అంతే ప్రతి ఒక్కరు వస్తారు వాళ్ళ పని చేస్తా ఒక్కడు కూడా మీ ఛానల్ ముందు చెప్పేస్తే ఫిరోజ్ ఖాన్ ఆఫీస్కి పోయినా నా పని కాలేదు అని చెప్తే ఆ రోజు రాజకీయం బంద్ చేసేస్తా ఇంతటి ఫాలో ఉన్న ఫిరోజ్ ఖాన్కి ఎస్పెషల్లీ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో మీ సేవ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎక్కడ తప్పుదం జరుగుతుంది అంటే ఎందుకు మీరు ఆల్మోస్ట్ 2,000 ఓట్ల దగ్గరికి వచ్చి గెలుపు అంచుల వరకు ఉండి కింద పడ్డారు సో అంటే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఏమైనా అంటే ఫిరోజ్ ఖాన్ అన్నా అంటూ వెనుక లోపల ఏదన్నా జరుగుతుందా అసలు ఏంటి ఆ బోకసోట్స్ చెప్పినా కదా ఆ బోకసోట్స్ గురించి నేను అడుగుతాను దట్స్ ఆల్ ఇప్పుడు లోకంకి మొత్తం తెలిసిపోయింది ఫిరోజ్ ఖాన్ చెప్పే మాట నిజం నేను మా హైకమాండ్కి చెప్పిన రాహుల్ గాంధీ ముందు చెప్పిన నాంపల్లికి ఇయ్యకండి నాకు బోకసోట్లు ఉన్నాయి గెలవలేం అక్కడ ఈ లంగా పార్టీ ఎంఐఎం బీజేపీతో పోతుంది బీజేపీ క్యాండిడేట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు బీఆర్ఎస్తో వాళ్ళ అలయన్స్ ఉన్నది ఆ బీఆర్ఎస్ కేసీఆర్ కాల్ దగ్గర ఉన్నారు అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాల్ దగ్గర ఉన్నారు ఈ లంగా పార్టీ అలవాటు ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ కాల్ దగ్గర ఉంటారు రాబోయ్ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు సోనియమ్మ ఉన్నది సోనియమ్మ కాల్ దగ్గర రాజశేఖర రెడ్డి దగ్గర మళ్ళీ కేసీఆర్ దగ్గర నరేంద్ర మోదీ దగ్గర ఇక రేవంత్ రెడ్డి దగ్గర నరేంద్ర మోదీ దగ్గర ఈ లంగా పార్టీ ఇప్పుడు లోకంకి ఓపెన్ సీక్రెట్ తెలిసిపోయింది ఫిరోజ్ ఖాన్ ఉట్టిగా మాట్లాడడు ఎవరికైనా ఛాలెంజ్ చేయాలంటే చేయమను నాకు బీజేపీ క్యాండిడేట్ వీడే ఫిక్స్ చేస్తాడు నాంపల్లిలో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే చేయమను నాకు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫ్రెండ్లీ క్యాండిడేట్ వాడే ఆయననే డిసైడ్ చేస్తాడు పాత క్యాండిడేట్ ఎవరున్నాడు జాఫర్ హుసేన్ వాడికి తీసేస్తున్నాడు తీసేసి కొత్త క్యాండిడేట్ వాడు ఎంఐఎంది మాజూద్ హుసేన్ తీసుకువచ్చినాడు 40 days ముందు ఇల్లు తీసుకున్నాడు నాంపల్లిలో సొంత ఇల్లు ఇడిచేస్తున్నాడు వేరే మొత్తం తెలంగాణ సీట్స్ ఇడిచేస్తున్నాడు ఉట్టి వచ్చి నాంపల్లిలో కూర్చున్నాడు 40 days ప్రతి దగ్గర పోయి షెర్వానీ పెట్టి మా అయ్యకు చూసి మా తాతకి చూసి జమాత్ కోసమి మతం కోసమి ఇస్లాం కోసమి ప్రతి ఒక్క గల్లీ తిరిగినాడు అదేం చేంజ్ ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క చిన్న పని కావాలంటే ఉరుకుతున్నారు ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తారు ఎవరైనా పెళ్లికి పిలిపిస్తే పోరు వీళ్ళు ఇప్పుడు ఎవరికి పెళ్లి పిలవకపోతే ఫోన్ చేసి మాకు ఎందుకు పిలవలేదు అసలు సాగుకి పోరు ముస్లిం సాగుకి పోతారు హిందూ సాగుకి పోరు ఇప్పుడు హిందూ సస్తే ఉరుకుతున్నారు ఇప్పుడు పబ్లిక్ నాకు మస్తు ఫోన్లు చేసి చెప్తున్నారు మొత్తం వాళ్ళ డిక్టేటర్షిప్ ఫినిష్ చేస్తావా ఫిరోజ్ ఖాన్
ప్రతి ఒక్క జగ ఉరుకుంటా వస్తున్నారా భాయ్. తో హాఫ్ బ్యాటిల్ 1, ఇంకా ఫ్యూచర్లో ఫుల్ బ్యాటిల్ 1. నా ఐడియాలజీ ఏం, ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. దొంగ ఓట్లతో రాజకీయంలో రావద్దు, ఎలక్షన్ గెలవద్దు. మొత్తం ఓల్డ్ సిటీ దొంగ ఓట్లతో గెలుస్తున్నారు. నాకు ఒక ప్రెస్ వాళ్ళు ప్రశ్న ఇస్తున్నారు, బీజేపీ క్యాండిడేట్ మాధవి లత ఇంత గట్టిగా ఫైట్ చేస్తుంది, గెలుస్తుంది ఓడిపోతుంది. నేనన్నా ఓడిపోతుంది. ఎందుకు? 6,60,000 బోగస్ ఓట్లు ఉన్న తర్వాత మాధవి లతకి పక్క పెట్టి నరేందర్ మోదీ కూడా కంటెస్ట్ చేస్తే ఓడిపోతాడు. అట్లనే అయింది. ఎంత ఓట్లతో ఓడిపోతుంది మాధవి లత అంటే 3 లక్షలు అన్న. 3 లక్షలతోనే ఓడిపోయినారు. ఇది. సో ఇప్పుడు ప్రజలకి, ఆ రూలింగ్ పార్టీ బీజేపీకి అందరికీ ఇది ఓపెన్ సీక్రెట్ అర్థమైంది. అండ్ అసదుద్దీన్ బీజేపీకి బీ టీమ్. ఇప్పుడు మాధవి లతాకి కూడా అర్థమైంది. అంటే ఇంతగానం తెలిసి ప్రభుత్వానికి అంతా తెలుస్తుంది ప్రాబ్లం ఇక్కడ ఉంది అని చెప్పి, బట్ ఎందుకు మరి అడ్డుకోలేకపోతున్నారు? బీ టీమ్ పొలిటికల్ పోలరైజేషన్ చేస్తాడు వీడు. ఇప్పుడు సింపుల్ 2024 ఎంపీ గెలిచినాడు. పోయి పార్లమెంట్లో జై తెలంగాణ చెప్పినాడు, వెరీ గుడ్. జై ప్యాలెస్టైన్ ఎందుకు అన్నాడు అసదుద్దీన్? పొలిటికల్ డివైడ్ చేయాలి అమిత్ షా చెప్పినాడు కాబట్టి అసదుద్దీన్ చెప్పినాడు, డివైడ్. ఇది. కానీ బయట ఉన్న టాక్ ఏంటంటే మత రాజకీయం అనేది కాంగ్రెస్ నుంచి జరుగుతుంది. కేవలం అంటే ఈవెన్ థర్డ్ టైం మోదీ ఎలక్షన్ లో గెలిచారు అంటే రీజన్ మోదీ మీద విముఖత ఉన్నా కాంగ్రెస్ వస్తే మాత్రం పక్కా మత రాజకీయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పే కేవలం కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ మీద మత రాజకీయం అనే ముద్ర ఉంది కాబట్టి బీజేపీ గెలిచిందనే టాక్. నో నరేందర్ మోదీ 400 సీట్స్ కంటే ఎక్కువ గెలవాలి. 240 దగ్గర ఆగినది. నరేందర్ మోదీ మొత్తం ముఖం గుంజిపోయింది. అమిత్ షా మొత్తం ముఖం గుంజిపోయింది. సింపుల్ లాజిక్. అది కాంగ్రెస్ వల్లే కాదు, వాళ్ళు చెప్పిన మాటలు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ చెప్పింది అమలు చేయలేదు కాబట్టి. కేసీఆర్ బతుకు అట్లనే అయింది. అమలు చేయలేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయినాడు. జగన్ అమలు చేయలేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయినాడు. అక్కడ డిక్టేటర్షిప్ చేసినారు, ఇక్కడ గుండాయిజం చేసినారు. అక్కడ పైన ఏం చేసినారు? డివైడ్ అండ్ రూల్ చేసినారు. ఉట్టి నేమ్ సేక్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఇక్కడ ఏం పీకినారు రా భయ్ బీజేపీ పార్టీ? సబ్కా సాత్ అన్నారు కదా రా భయ్. నేను ఒక ఇండియన్, ఓకే, కులం మతం నేను లెక్క చేయను, రైట్. కానీ ఒక ముస్లింలాగా మాట్లాడతా. మా ముస్లిం కమ్యూనిటీకి ఏం చేస్తున్నారు రా భయ్ మీరు? సబ్కా సాత్ అన్నారు. ఒక్క దానికి టికెట్ ఇయ్యరు. ఒక్క పార్లమెంట్లో ఒక్కడు లేడు, రాజ్యసభ లేడు, ఒక మినిస్టర్ లేడు, ఒక్క స్కీమ్ మాకు లేదు. ఏం పీకినారు రా భయ్ మాకు? మీరు సబ్కా సాత్ ఎందుకు అన్నారు రా భయ్? ఇట్లా మాటలు తీస్తే 2 రోజులు మాట్లాడవచ్చు. వాళ్ళు చెప్పింది అమలు చేయలేదు కాబట్టి 240కి వచ్చినారు. కొద్దిగా గట్టిగా ఫైట్ చేసి ఇక్కడక్కడ సీట్లు వస్తే హంగామా అయితే. తెలంగాణలో ఒక 5 సీట్లు ఎక్కువ, కర్ణాటకలో ఒక 10 సీట్లు ఎక్కువ తీసుకువచ్చేసిన. అంటే మధ్యప్రదేశ్లో ఒక 5 సీట్స్ ఎక్కువ, గుజరాత్లో 5, ఉత్తరప్రదేశ్లో ఇంకా 5. స్టోరీ ఫినిష్ అయిపోయింది. నరేందర్ మోదీ స్టోరీ ఫినిష్. సో కాంగ్రెస్ కమ్యూనల్ వైలెన్స్ చేస్తుంది, తప్పు. ఇలా చెప్తున్నా. బీజేపీ కమ్యూనల్ వైలెన్స్ చేయదు, కాంగ్రెస్ కమ్యూనల్ వైలెన్స్ చేయదు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ స్పాంటేనియస్ కాదు అమ్మా. ఆల్వేస్ ఇట్ ఈస్ ప్లాన్డ్ బై లోకల్ లీడర్స్. ఏ పార్టీకి కూడా మీరు ఇవ్వవద్దు. నేను 25 years నుంచి రాజకీయంలో ఉన్నా, అన్నీ చూసుకున్న తర్వాత కూడా ఏం నాకు తెలిసింది అది చెప్తున్నా. ఒక పోలీస్ ఆఫీసర్లాగా మాట్లాడుతున్నా. ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఒక కంటెస్టెడ్ ఎంపీ, కాంగ్రెస్కి ఒక వర్కర్ అని మాట్లాడతలేను. డ్రగ్ మాఫియా యువతని ఏ విధంగా చేస్తుందో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? చేస్తుంది, జబర్దస్త్ చేస్తుంది, ఇంకా చేస్తుంది. 1 monthలో మీరు చూడండి. ఎందుకంటే మీరు చూస్తే ఉంటారు, ఈవెన్ నిన్నగాక మొన్న ఆదివారం రోజు జోర్ పబ్ అక్కడ వైట్ అండ్ వైట్ ఈవినింగ్ అనేది ఒక చేశారు. అక్కడ ఆల్మోస్ట్ 4 పాజిటివ్ అని కూడా తేలింది. సో ఏంటి అసలు అంటే డే బై డే డ్రగ్స్ అనేది కనిపిస్తూనే ఉంది, వినిపిస్తూనే ఉంది.
అమ్మమ్మ ఇది డ్రగ్స్ మొత్తం లోపల వెళ్ళిపోయింది. ఇది నెక్స్ట్ పెద్ద ఛాలెంజ్ మొత్తం ఇండియాకి. అండ్ మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఇది పెట్ ప్రాజెక్ట్ మా రేవంత్ రెడ్డిది. మేము పవర్లో లేనప్పుడే మేము వైట్ ఛాలెంజ్ చేసినాం కేటీఆర్కి. అండ్ ఫస్టే మేమే చెప్పినాం డ్రగ్స్ మొత్తం వెళ్ళిపోయింది సొసైటీలో, దానికి స్టాప్ కావాలి. ఇప్పుడు మా నార్కాటిక్స్ టీమ్ ఈజ్ హెడెడ్ బై షిండాలియా. జబర్దస్త్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఇలా పబ్లకు పట్టుకుంటూ ఉన్నామంటే అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే కదా, మా కాంగ్రెస్ పార్టీనే కదా. లేకుంటే అండర్ కవర్ పెట్టవచ్చు కదా. మొన్న కేఫ్ పబ్లో అయింది, నిన్న మీరు చెప్పిన పబ్లో అయింది. మేము అండర్ కవర్లో పెట్టాలి కదా, మేము బద్నాం అవుతామని. పబ్లిక్లో ఎందుకు తీసుకువస్తున్నాం? యాంటీ కరప్షన్లో ఎన్ని రేట్లు అయినాయి అంటే 7 monthsలో మోర్ దెన్ 2000 రేట్లు చేస్తాం. సో అది బయట పెడుతున్నాం కదా. సో మాకు మా ముఖ్యమంత్రికి మైండ్లో ఒక్కటే ఉన్నది, నెక్స్ట్ ఛాలెంజ్ మా డ్రగ్స్. వితిన్ 1-2 months టోటల్ గవర్నమెంట్ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. మేము కాన్సన్ట్రేట్ చేస్తాం కాలేజ్లు, చెప్తున్నాం మీకు, కాలేజ్లు, పేరెంట్స్ అవేర్నెస్, సివిల్ సొసైటీస్, స్పోర్ట్స్ పర్సన్, ఫిల్మ్ స్టార్స్ అండ్ సిమ్టమ్స్. ఈ డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా పోతున్నాయి, ఇది ఎట్లా సప్లై అవుతుంది, ఎట్లా అలవాటు పడుతుంది. గాంజా ఫర్ ఎగ్జాంపుల్, ఒక లీఫ్, ఫర్ యువర్ ఎగ్జాంపుల్, ఒక లీఫ్ మీరు ఆ లీఫ్ తింటే 5% ఎక్కుతుంది మీకు మత్తు. అదే లీఫ్ హీట్కి కాంట్రాస్ట్ వస్తే, సిగరెట్లో వచ్చేస్తే 100% కెమికల్ అయిపోతుంది. పబ్లిక్కి అవగాహన చేయాలి. దాంతో ఏమవుతుంది, లాస్ ఆఫ్ మెమరీ, హెల్త్ ఎట్లా డిటోరేట్ అవుతుంది, నువ్వు ఎట్లా డిప్రెషన్లో పోతావా, నీకు డబ్బులు ఎట్లా ఫినిష్ అవుతుంది. ఈ మొత్తం ప్రోగ్రామ్తో మేము డిజైన్ చేస్తున్నాం. మీరు జస్ట్ 1 month 2 months ఆగండి, ఈ ప్రోగ్రామ్ మొత్తం తెలంగాణకి ప్రతి ఒక్కరికి తెలిపియాలి. మేము రోడ్ మార్చ్ చేస్తాం, పదయాత్ర చేస్తాం, ఇంటింటికి వస్తాం, బస్తీ బస్తీకి వస్తాం. ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు రివార్డ్ ఇస్తాం. వాళ్ళ ఐడెంటిటీ బయట పెట్టాం, స్పెషల్ ఫోర్స్లు పెడతాం. కాలేజ్లో ప్రతి ఒక్క కాలేజ్లో ఒక ప్రిన్సిపల్, ఒక హెడ్ మాస్టర్, 2 స్టూడెంట్లు మేల్, 2 స్టూడెంట్లు ఫీమేల్, లోకల్ పోలీస్ స్టేషన్ ఒక కమిటీ వేస్తాం, యాంటీ డ్రగ్ టీంలు వేస్తాం. ఎక్కడ కూడా గాంజా రావద్దు, మన పిల్లల ఫ్యూచర్ సర్వనాశం కావద్దు, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ సర్వనాశం కావద్దు. ఒక స్టూడెంట్ కన్జ్యూమ్ చేసుకుంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలకి ఎఫెక్ట్ కావద్దు, ఫైనాన్షియల్లీ వీక్ కావద్దు. అట్లాంటి ప్రోగ్రాంతో మేము ఉన్నాం. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి నాకు, కానీ కొంత టైం తర్వాత చెప్తాం. కాబట్టి ఏం ప్లానింగ్ చేస్తున్నాం అది లీక్ అవుతుంది కాబట్టి ఫిరోజ్ ఖాన్ చెప్తలేడు. కానీ డ్రగ్స్ ప్రయారిటీలో ఉన్నది మాది. పాయింట్ నెంబర్ 1, 6 గ్యారంటీస్ ఎట్లా తీసుకుంటాం అట్లనే 7th గ్యారంటీ కూడా తీసుకుంటాం. డ్రగ్స్ క్లోజ్ కావాలి, రెడ్యూస్ కావాలి. సో మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తాము అంటే 100%. మాకు ఒకటే మైండ్లో ఉన్నది మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నాంపల్లి జిమ్మదారి నేను తీసుకుంటా. ప్రతి ఒక్క కాలేజ్ స్కూళ్ళకు పోతా, స్కూళ్ళలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది. అది బియర్ డ్రింకింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8th-9th క్లాస్లో బియర్ అలవాటు అయిపోతుంది. అక్కడ నుంచి డ్రగ్స్ గాంజా నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పోయి ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క సిటిజన్కి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 10 మంది డ్రగ్స్ తీసుకోపోతే నేను సక్సెస్ అవుతా. అట్లనే టోటల్ తెలంగాణలో అందరు తీసుకోవాలి, మీరు కూడా తీసుకోవాలి, కెమెరామెన్ కూడా తీసుకోవాలి, అందరు తీసుకోవాలి. ఆ ఇనిషియేటివ్ మనం తీసుకుంటే ఒక 25% తక్కువ చేస్తాం. అంటే టోటల్ తెలంగాణ ఒక 10 లక్షల మందికి మనం సేవ్ చేస్తాం. సో ఆ సేవియర్ అవుతాం. అట్లాంటి ఒక చిత్తశుద్ధితో, అట్లాంటి ఒక కమిట్మెంట్తో మేము వస్తాం. మీరు చూడండి, అప్పుడు మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోండి. హంగామా చేస్తాం, ప్రతి దగ్గర పోతాం. దిస్ ఇస్ ద బర్నింగ్ ప్రాబ్లం, డ్రగ్స్. మన పిల్లలకి అవగాహన లేదు. పాపం లోపల వెళ్ళిపోయిన తర్వాత బయట రావాలి అంటే కష్టం, లోపల పోవద్దు. సో దానికి ఎట్లా అవేర్నెస్ చేయాలి 100% చేస్తాం.
మూసీ నది అనేది ఒక చారిత్రాత్మక అంటే చరిత్ర కలిగింది దానికి. ఒకానొక టైంలో వ్యవసాయం పరంగా తాగునీటి పరంగా కూడా వాడుకున్న మూసీ నది ఇప్పుడు మురికి కాలువ కుంపలా మారిపోయింది. దాని గురించి పాలకులు ఇదివరకు పాలకులు పాలన చేస్తాము ఏదో చేస్తాము ఇంకేదో చూపిస్తాము అని చెప్పి మాటల వరకు మాత్రమే పరిమితమైంది. మరి వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి? పక్కనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పక్కనే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి ఉన్నారు. 10,000 crores అడుగుతున్నాం. సో ప్రక్షాళన అవుతుంది అంటారా? 100% అవుతుంది. అక్కడ లండన్ పోయినాం, ఆ థేమ్స్ రివర్ చూసినాం. దీని గురించి చేస్తాం, దానిలో డౌట్ లేదు. ఏది చెప్తే చేస్తాం, లేకుంటే చెప్పం. అది మేము మైండ్లో పెట్టుకున్నాం. కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా హరీష్ రావు లాగా చెప్తే మేము వెళ్ళిపోతాం 5 years తర్వాత. 15 years ఉండాలంటే ఏది అవుతుంది అది చెప్పు, 4 చెప్పకు, ఒకటే చెప్పు కానీ చెయ్యి. ఆ ఫండ్లోనే మా ముఖ్యమంత్రి, అండ్ మా ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి. సో ఆయన మొత్తం చూసుకొని ఇలా ఉన్నారు. కేసీఆర్ మిస్టేక్లతో మేము నేర్చుకున్నాం. మరి ఈ మధ్యకాలంలో మాట్లాడుతుంటే డే 1 నుంచి ఉంది అది, ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పవర్ కట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే వచ్చింది అనేది వినిపిస్తుంది, ఇప్పటికీ కనిపిస్తుంది అనేది జనరల్ టాక్. దాన్ని ఏమంటారు? ఇప్పుడు పవర్ పాలసీ ఇప్పుడు దాకా డిక్టేట్ కాలేదు, అవుతుంది. విత్ ఇన్ 1 week ఫైనలైజ్ అవుతుంది. ఎక్కడి నుంచి మనం పవర్ కొనుక్కోవాలి, లేకుంటే మా సొంత పవర్ తీసుకురావాలంటే టైం కావాలి మాకు. సో అప్పుడు 7 rupeesలో కొంటున్నాం, ఇప్పుడు 3 rupeesలో రావచ్చు. ఎట్లా రావచ్చు అని మొత్తం ప్లానింగ్ అవుతుంది. సెంట్రల్ పాలసీ ఉన్నది పవర్ పర్చేసింగ్, కానీ స్టేట్ పాలసీ ఇప్పుడు దాకా ఫిక్స్ కాలేదు. 100 days ఎలక్షన్ కోడ్లో ఉన్నామని ఇప్పుడు పాలసీ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు కొత్త సెక్రటరీ ఫర్ పవర్ రొనాల్డ్ రాజ్ గారు వచ్చినారు. మొత్తం ఒక కమిటీ కూర్చొని డిసైడ్ చేస్తుంది. 1 వారంలో అది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తక్కువ రేట్లో ఎక్కడి నుంచి తీసుకుందాం, 7 rupeesలో తీసుకోవద్దు, 3 rupeesలో తీసుకోవాలి, లేకుంటే 3 rupees చేంజ్లో తీసుకోవాలి అని మా ఆలోచన. దానిలో కొన్ని డిఫికల్టీ ఎక్కడో అయినాయి. దానికి ఇప్పుడు పబ్లిక్కి అది చెప్తే అర్థం కాదు. అరే ఓకే అమ్మా చెప్తున్నా కదా, నాలాగా వొకాబులరీ కానీ నెరేటివ్ స్కిల్స్ కానీ అందరికీ ఉండవు కదా. సో ఇది కొద్దిగా అవుతుంది, దానికి కూడా నేను అగ్రీ అవుతున్నా. కానీ విత్ ఇన్ 1 month 45 days సాల్వ్ అయిపోతుంది. ఓకే, 1 month 45 daysలో సాల్వ్ అయిపోతుంది. రైట్, సాల్వ్ అవటం అనేది వెల్ అండ్ గుడ్. కానీ ప్రాబ్లం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలా ఛాన్స్ ఎలా వచ్చింది అంటే వాళ్ళకి అంత ఈజీగా పవర్ సప్లై అనేది వాళ్ళు ఉన్నప్పుడు లేనిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రాబ్లం ఇది ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా. అసలు ఎందుకు అంటే ఇక్కడే ప్రాబ్లమ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాబ్లమ్స్ ఎందుకు? 7 rupeesలో కొన్నారు, మొత్తం కమిషన్లు తీసుకున్నారు, ఎక్కువ రేట్లో కొన్నారు. మేము ప్రజల డబ్బులు పోవద్దు, బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ ఇచ్చినారు. 6.5 lakh crores అప్పు చేసి మాకు ఇచ్చినారు. ఎక్కడ పెట్టినారా డబ్బులు? ఆ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్కి అడుగుతున్నారు, ఎక్కడ పెట్టినారా? మీ ఇంట్లో పెట్టుకున్నారా, లేకుంటే మీ అకౌంట్లో పెట్టుకున్నారు? స్విట్జర్లాండ్లో, సింగపూర్లో, లండన్లో ఎక్కడ పెట్టుకున్నారా? సో ఇట్లాంటి దొంగ పని వద్దు అని మేము దానికి ఆపుతున్నాం. సో కొద్ది డిఫికల్ట్ అవుతుంది. వేరే లీడర్ ఒప్పుకోడు, నేను ఒప్పుకుంటాను. వేరే కాంగ్రెస్ లీడర్ ఒప్పుకోడు, చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ, వేరే కాంగ్రెస్ లీడర్ అనేవాడు అసలు ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. బట్ ఫిరోజ్ ఖాన్ ఏదైనా సరే, నేను మొదటి చెప్పిన కుండ బద్దలు కొట్టడం అనే వ్యక్తి కాబట్టే ఫిరోజ్ ఖాన్ని ఏదైనా ఖచ్చితంగా అడగొచ్చు. అందుకే అంటున్నాను, తన మత పర భేదం అనేది తను చూయించకుండా స్ట్రైట్గా ఉంటాడు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మిమ్మల్ని అడగడానికి, చాలా క్లారిటీగా తీసుకోవడానికి కూడా. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఎస్, ఎక్కువ డబ్బులు పోవద్దు, ప్రజలు డబ్బులు. మా దగ్గర ఏదైనా డబ్బులు వస్తే అది రేవంత్ రెడ్డి డబ్బులు కాదు, రాహుల్ గాంధీ డబ్బులు కాదు, అప్పుడు చెప్పిన కేసీఆర్ని అయ్యా డబ్బులు కావు. ఆ పబ్లిక్ డబ్బులు, ట్యాక్స్ పేయర్ డబ్బులు వాళ్ళకు పోవాలి, రిఫార్మ్స్లో పోవాలి, డెవలప్మెంట్లో పోవాలి, కమిషన్లో పోవద్దు, కరప్షన్లో పోవద్దు, బ్రోకరిజంలో పోవద్దు. దానికోసమే ఇది. ఇప్పుడు అది తప్పు రాబోయి మొత్తం మీరు కరప్షన్ గురించి ఆలోచిస్తున్నారు, బ్రోకరిజం గురించి ఆలోచిస్తున్నారు, కమిషన్ల గురించి ఆలోచిస్తున్నారు. అది ఏం ఆలోచించవద్దు రాబోయి, 7 rupeesలో కొనుక్కొని ఇచ్చేయాలి రాబోయి పబ్లిక్కి అంటే ఆ లంగా పార్టీ అట్లా చేస్తే మేము అట్లా లంగా పనులు చేయలేం. రేవంత్ రెడ్డి వెరీ క్లియర్, ఏదైనా చేస్తే క్లారిటీలో చేద్దాం, అకౌంటబిలిటీలో చేద్దాం, ట్రాన్స్పరెన్సీలో చేద్దాం, గుడ్ గవర్నెన్స్ డోర్ స్టెప్ దాకా ఇద్దాం. కొంత టైం పడితే కూడా నో ప్రాబ్లం, సంప్లాయించండి. 2-3 monthsలో అన్నీ క్లియర్ చేద్దాం. ఓకే, సో 2-3 monthsలో అయితే మీరు క్లియర్ చేసే ఆలోచన అయితే ఉంది? ఆలోచన ఉన్నది, ప్లానింగ్ ఉన్నది, అమలు చేసే ప్రయత్నము ఉంది.
చిత్తశుద్ధి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, నియత్ ఉన్నది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఫిరోజ్ ఖాన్ గారు ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్నిసార్లు పొలిటికల్కి వస్తున్నారు, ఎంతో ఖర్చు చేస్తున్నారు. అసలు ఫిరోజ్ ఖాన్ గారు ఏం చేస్తున్నారు? అరే అంటే ఏం చేస్తున్నారు? డబ్బు ఎలా వస్తుంది? అరే డబ్బులు, అరే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది నాకు సహగృహ, దుబాయ్లో బిజినెస్ ఉన్నది, బిల్డింగ్ లీజ్లో తీసుకొని సబ్ లీజ్లో ఇస్తాం. పెద్ద కంపెనీ ఉన్నది మా దగ్గర. ఎప్పుడైనా రండి దుబాయ్కి మీరు. ఖచ్చితంగా మీరు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్ గా నేను వస్తాను. సో ఫిరోజ్ ఖాన్ గారికి ఎంత మొత్తంలో ఉంది అమౌంట్? నేను అమౌంట్ నా దగ్గర ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడే చెప్పారు నాకు. ఉంటే ఖర్చు అయిపోతుంది. 20 లక్షలు రాని, 50 లక్షలు రాని, 30 లక్షలు రాని అయిపోతుంది. పబ్లిక్కి పంచితేనే పోతా నేను. నా దగ్గర ఏం డబ్బులు వస్తే అది పంచేస్తా. అది మొత్తం లోకంకి తెలుసు ఓపెన్గా. నా మొత్తం చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఆల్ హిందూ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు తుర్కోడు అని పిలుస్తారు. అరే ఒక్కరోజు కూడా ఆ కొండ అంత ఆస్తి కూడా ఫిరోజ్ ఖాన్కి ఇస్తే మొత్తం పంచేస్తారా భయ్, వాడు పెట్టుకోడు. అట్లాంటి పేరు ఫిరోజ్ ఖాన్కి. కొండైనా కరిగిపోతుంది ఫిరోజ్ ఖాన్ దగ్గర. దేవుడు ఎంత ఇస్తాడు పబ్లిక్కి ఇంత ఇచ్చేస్తా. నా దగ్గర లేదు. ఇలా నా అయ్య మీద ఒట్టు, నా దగ్గర నా భార్య దగ్గర తీస్తే ఇవాళ మోర్ దెన్ 10 to 14 lakhs ఉంటాయి. దానికంటే ఎక్కువ ఉండవు. అంతే 300 square yards ఇల్లు ఉన్నది నాకు, చిన్నది ఇల్లు అంతే. వేరే ప్రాపర్టీ లేవు. ఈ ఎలక్షన్లో మహేశ్వరం ల్యాండ్ ఉన్నది, అమ్మేసిన. ఓవర్, ఏం లేదు. ఆ దేవుడు ఇస్తేనే ఉంటాడు, పంచుతూనే పోతాడు. మరి ఈసారి మీరు అనుకున్నట్టుగా గన రాకపోతే మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా మీకు? 100% చేస్తుంది. 100%. ఇలా ఉన్నవన్నీ అమ్మేస్తూ వెళ్ళిపోతున్నారు. నో ప్రాబ్లం. నా భార్య నాకు చూసుకొని, నా భార్యకి నేను ఒక హీరో, నా అమ్మకి సూపర్ హీరో. రైట్, మీరు మీ భార్యకే కాదులేండి చాలా మందికి హీరో. ఓకే, థ్యాంక్ యూ. అది సో భార్యకి తెలుసు ఏ తపనతో నేను పోతున్నా. అమ్మకు తెలుసు, అమ్మనే ఈ మార్గంలో పెట్టింది. సత్యమేవ జయతే అమ్మ నేర్పించింది, మా అయ్య నేర్పించినాడు. లేకుంటే నాకు ఇంత గట్టిగా రాదు. లేకుంటే ఇంట్లో రివోల్ట్ వస్తే ఎవరేం చేయలేరు. మదర్, ఫాదర్, భార్య అగేన్స్ట్ పోతే మీరు ఏం చేయలేరు, డిప్రెషన్లో ఉంటారు. కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వీడు కరెక్ట్ చేస్తాడు కాబట్టి. చాలామందికి అగేన్స్ట్ ఉన్నాడు వీడు. ఒక థాన్ లాగా కనిపిస్తాడు. ముళ్ళు పెద్ద ముళ్ళు. నా అమ్మ అంటది పెద్ద ముళ్ళు నా కొడుకు, కానీ మా కొడుకు గట్టోడు. అది నా అమ్మ. సో అమ్మ నాకు చూసుకొని ప్రౌడ్ ఫీల్ అవుతుంది. నా భార్య కూడా నాకు ఫీల్ చేసి ప్రౌడ్. నేను డౌన్ టు ఎర్త్ మంచి, నాకు ఏం పొగరు లేదు, చిన్న మంచి, నేను ప్రజల మంచి. ఏదో ఒక ఆలోచనతో వచ్చిన ఒక మార్పు తీసుకోవాల్సిన. ఈ లంగా దొంగ పనులు చేస్తే ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయితా, మినిస్టర్ అయ్యింది, XYZ, ఇలా కోట్లు 1000 కోట్లు ఉండేది. దుబాయ్లో బిజినెస్ పెట్టుకుంటే అక్కడ ఆఫీస్ పెట్టుకొని, లండన్లో ఎక్స్పాండ్ చేసుకొని, అమెరికాలో ఎక్స్పాండ్ చేసుకొని, ఆఫ్రికాలో ఎక్స్పాండ్ చేసుకొని, ఎక్కడనో ఉండేది ఫిరోజ్ ఖాన్. నా ఆలోచనకి, నా స్టైల్కి. కానీ ప్రజల్లో ఉండాలి. దేవుడు ఒకసారి జీవితం ఇస్తాడు, దానికి 100% పబ్లిక్లీ ఇద్దాం. అండ్ దేవుడికి నేను ఒక్కటే కోరుకున్నా, ఇప్పుడు దాకా మీ ఛానల్ ముందు చెప్తున్నా. ఆ దేవుడి దగ్గర పోతే కూడా ఫ్రైడే నమాజ్ చదివితే ఎవరు నా దగ్గర వస్తే వాళ్ళకు నేను మద్దతు చేయాలి. అంతా నాకు బలమీ దేవుడా. అండ్ ఏ రోజు నాకు సావు వస్తే దేశం కోసం నేను సావాలి దేవుడా. ఎట్లైనా సస్తున్నాం, ఏదో మంచి పనిలో సావాలి దేవుడా, అదే కోరుకున్నా. నాకు విక్టరీ దేవుడా అని ఎప్పుడు చెప్పలేదు. మరి ఇప్పుడన్నా విక్టరీ కోసం కోరుకోండి. నో, ప్రజలకి మేలు కావాలి. ఆ విక్టరీలో ప్రజలు మేలైతే ఆ విక్టరీ దేవుడా. లేకుంటే అట్లాంటి విక్టరీ నాకు వద్దు. 2 గన్మెన్లు 4 గన్మెన్లు ఆ బుగ్గా కారు కుయ్యి 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 నెత్తి మీద పెట్టుకుని ఏం చేస్తా. రైట్, ఓవర్. ఇక్కడ దాకా వచ్చేసినాం, ఇలా 50 రీచ్ అవుతున్నాం. ఇంకా ఒక 10-15 years ఉన్నాయి. దాని తర్వాత ఏం పీక్తాం? వెళ్ళిపోలే కదా పైన. అక్కడ కూడా కుయ్యి 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 అని పోతారు. సో ఎవరి ఆలోచన వాళ్ళకు, నా ఆలోచన వేరే. ఒక యుద్ధ మైండ్ సెట్, నేను ఒక బాహుబలి మైండ్ సెట్, ఒక LOCలో సోల్జర్ ఎట్లా ఉంటాడు ఆ మైండ్ సెట్ నాది. రైట్, ఎవరికి ఎట్లా సేవ్ చేయాలి, ఎవరికి నేను మదత్ చేయాలి. రైట్, ఒక సోల్జర్ ఎట్లా ఆలోచిస్తారు LOC మీద,
వాళ్ళ అమ్మ ప్రాబ్లంలో ఉంటుంది, వాళ్ళ భార్య ప్రాబ్లంలో ఉంటుంది, వాళ్ళ బిడ్డ ప్రాబ్లంలో ఉంటుంది, వాళ్ళ ఇల్లు ప్రాబ్లంలో ఉంటుంది. కానీ వాడు అన్ని ప్రాబ్లంలు పక్క పెట్టి నా దేశం కోసం ఏం చేయాలి ఆలోచిస్తాడు కదా. అట్లాంటి ఒక యుద్ధ పుట్టిన అమ్మ. సో అట్లాంటి ఒక ఆలోచన ఉన్నది. నేను కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఇది రియల్ ఫిరోజ్ ఖాన్. సో ఈ రియల్ ఫిరోజ్ ఖాన్ నా భార్య ముందు చెప్పిన. సో నా భార్య నాకు పేరు ఇచ్చింది, నువ్వు గ్లాడియేటర్. నా అమ్మ నాకు పేరు ఇచ్చింది స్పార్టకస్. గ్లాడియేటర్ ఎందుకు ఇచ్చింది అని నా భార్య చెప్తే, రోమన్లో ఆ గ్లాడియేటర్ ఎప్పుడు వస్తాడు, ఆ హీరో ఎంపరర్ ఆఫ్ రోమ్కి కూడా పబ్లిక్ క్లాప్స్ కొట్టారు, కానీ వాడు వస్తే క్లాప్లు కొడతారు. అట్లే నా మొగుడు వస్తాడు, ఎవరెవరు గెలిచినారు వాళ్ళు 0 అయిపోతాడు, మా మొగుడు 100 అయిపోతాడు. ఆయన చేతిలో మైక్ వస్తే స్టోరీ ఫినిష్. అట్లాంటి ఒక గ్లాడియేటర్ నా దగ్గర ఉన్నాడు నా మొగుడు. అది నా భార్య కాంప్లిమెంట్. అమ్మ స్పార్టకస్. సో అట్లాంటి నా లైఫ్. సో బస్ ఒకటే లైఫ్ కోరిక, నా నాంపల్లి డెవలప్ కావాలి, నా ప్రజలు డెవలప్ కావాలి, వాళ్ళకు మంచి ఇల్లు ఉండాలి, వాళ్ళ పిల్లలు పోతే మంచి స్కూల్ కాలేజ్కి పోవాలి, వాళ్ళకు మంచి ఏదో జాబ్ ఇప్పించాలి, లేకుంటే బిజినెస్కి లోన్లు ఇప్పించాలి. ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఆపర్చునిటీ దొరకాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండవద్దు. మహిళలు కూడా రాత్రి 3 గంటలు తిరిగితే హాయిగా తిరగాలి. అట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉండాలి. నో రౌడిజం, నో డ్రగ్స్, పీస్ఫుల్ ఉండాలి. కుల మతం ఉండవద్దు. హిందుస్థాన్ 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 ఉండాలి. ప్రేమ ప్రేమ ఉండాలి, ఆ రెస్పెక్ట్ ఉండాలి. అట్లాంటి ఒక వాతావరణం ఆలోచించిన అమ్మ. దట్స్ గ్రేట్. మీరు చెప్తున్నప్పుడు అంటే పర్సనల్గా కూడా ఇది నా ఒపీనియన్, అండ్ అలాగే చాలామంది కూడా ఒపీనియన్ ఉండొచ్చు. ఫిరోజ్ ఖాన్ అంటే గోవుని పక్కన పెట్టుకుంటారు, గో బొమ్మని పెట్టుకుంటారు. జనరల్గా ముస్లిమ్స్ చాలా దూరంగా ఉంటారు అలాంటి విషయాల్లో. ఎస్పెషల్లీ మీరు టెంపుల్కి వెళ్తారు, దీపావళి చేసుకుంటారు, హిందూ పండుగలు ముస్లిం పండుగలు అన్నిటినీ మీరు ఫాలో అవుతారు. సో ఒక గొప్ప వ్యక్తి, ఒక గుడ్ ఇండియన్గా మీరు ప్రూవ్ అయ్యారు. మీ వర్గం వాళ్ళు మీ దగ్గరికి వచ్చి దీని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా? చేసినారు. ఏమంటారు? వినండి, మస్తాలు చెప్పినారు. అన్న నువ్వు మందిరికి పోయినావా, ఇక్కడ పోయినావా, బోనాల పండుగకి పోయినావా, గణేష్ చతుర్థిలో పోయినావా, మాతారాణి పూజలో పోయినావా, ఇది రాంగ్ కదా అన్న. నేను ఒకటే అడిగిన, ఖురాన్ ఏం చెప్పిందిరా, పోకు అని చెప్పలేదు, రెస్పెక్ట్ చేయాలి. ఖురాన్ ఏం చెప్పింది మీకు క్లారిటీ ఇస్తున్నాయి. అలా ప్రతి ఒక్క కులం మతంకి రెస్పెక్ట్ అడగాలి అంటే నాకు అడుగు. ఖురాన్ అంటుంది, Allah is telling, respect everybody, respect every religion. కానీ ఆ దేవుడితో ఏం అడగవద్దు. ఏదైనా అడగాలంటే నాకు అడుగు. సో రెస్పెక్ట్ ఇస్తున్నా కదా అందరికీ. ఖురానే చెప్పింది కదరా, అడుగుతున్నా అల్లాకే కదా. లాజిక్ అర్థమైందమ్మా? పోయి వెంకటేశ్వర స్వామికి అడగలేను కదా, రైట్? అడుగుతున్నా అల్లాకే కదా. ఎక్స్ప్లెయిన్ చేసిన అప్పుడు వాళ్ళు అబ్బా కరెక్ట్ అన్న, తీసి చదివించిన. ఇక్కడ రాసి ఉన్నది ఖురాన్లో ఇది. సో ఖురాన్ ఏం చెప్పింది, ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇస్తారు. కానీ ఇస్లాం ఖురాన్ మానత్వం అమ్మ. ఆ టెర్రరిస్ట్ లంగా ఫెలోస్కి చూసుకొని ముస్లిమ్స్కి చూడవద్దు మీరు. ఆ కశ్మీర్లో టెర్రరిస్ట్ చూసుకొని మీరు చూడవద్దు. ఆ లష్కరే తోయబా వాళ్ళకు చూసుకొని మీరు చూడవద్దు. వాళ్ళు ముస్లిమ్స్ గారు. ఖురాన్ చెప్తుంది వాళ్ళు ముస్లిమ్స్ గారు. ఎందుకంటే ఒక ముస్లిం ఉంటే అవతల్ మనిషికి కాపాడాలి, అది ఖురాన్ చెప్తుంది. నువ్వు ఇండియాకి ఇంత ప్రేమ చేస్తావా అని అంటే చెప్తే ఖురాన్ చెప్తుంది. అమ్మ కాల్లో, అమ్మ 9 monthsలో కడుపులో పెట్టి మీరు జన్మం ఇస్తే అమ్మ కాల్ కింద స్వర్గం ఉన్నది. ఈ భూమి 60, 70, 50 years మీ భారం మోస్తది. అది స్వర్గం కంటే ఎక్కువ పిచ్చోడు. అప్పుడు అర్థమైంది, అరే కరెక్ట్, నేను చెప్తలేదు, ఖురాన్ చెప్తుంది, ఈ పేజ్లో ఈ వర్డ్స్లో చెప్తుంది. అన్నీ చూపించింది. నేను అందరికీ చెప్తా, మీ అందరికీ ముస్లిమ్స్కి కాల్ముక్తారన్నా. ఈ ఖురాన్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేయండి. ఖురాన్లో ఉన్నది మానత్వం, ఖురాన్లో ఉన్నది సాక్రిఫైస్,
ఖురాన్లో ఉన్నది ఫర్గివ్నెస్. ఎవరికి కొట్టాలి ఇంపార్టెంట్ కాదు. ప్రాఫిట్ మొహమ్మద్ చెప్తున్నాడు ఖురాన్లో, ఎవరికి క్షమించాలి వాడే దేవుడు బిడ్డ. అంత పెద్ద మాటలు మాట్లాడుతారు. అమ్మ లంగా ఫిలోస్ ఖురాన్కి చదవలేదు. అది ఎవరికైనా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే, దానికోసం నేను అపోజిట్ పార్టీకి చెప్పిన, అరే అసదుద్దీన్ నువ్వు షేర్వాణి టోపీ దాడి చేసుకున్నావు, నువ్వు పెద్ద హీరో కదా, 5 times నమాజ్ చదువుతావు కదా రా, రైట్, డిస్కషన్ చేద్దాం దీని గురించి, చెప్పురా. చేయరు వాళ్ళు. ఎందుకంటే రియాలిటీ వేరే ఉంటుంది, పర్సెప్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు అసదుద్దీన్ రియాలిటీ ఏం, ముస్లిమ్స్కి మదత్ చేయడు, కానీ పర్సెప్షన్ ఏం చేసినాడు, నేను ముస్లిం, షేర్వాణి వేసుకుంటా, గడ్డం పెట్టుకుంటా, టోపీ పెట్టుకుంటా, ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు కదా, వేసుకోడు. పర్సెప్షన్ ఇవ్వాలి. నేను తుర్కలకు ఛాంపియన్. నిజమే ఛాంపియన్. లంగాఫేలో ఓల్డ్ సిటీ డెవలప్ ఎందుకు చేయలేదు రా భయ్? బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ ఎందుకు పెట్టినావు రా భయ్? మొత్తం తెలంగాణ డెవలప్ అయింది, ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ కాలేదురా? నీ తాత నుంచి నీ అయ్య దగ్గర నుంచి ఎంపీలు మీరు. కానీ పర్సెప్షన్ ఏమి ఇచ్చినారు, ముస్లిమ్స్కి ఛాంపియన్. వాస్తవం ఏమున్నది, ముస్లిమ్స్కి ఏం చేయరు. అట్లనే ఖురాన్ పర్సెప్షన్ ఏదో పెట్టినారు. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ చేయాలి, యునైటెడ్ లీడ్ చేయవద్దు. ఖురాన్ యునైటెడ్ లీడ్ అంటుంది, ఖురాన్ డెమోక్రసీ చెప్తుంది. ఎవరైనా మీ ఛానల్ వింటుంటే ఫర్ డిస్కషన్ రెడీ. నేను ఖురాన్ ఈస్ టెలింగ్ డెమోక్రసీ, నేను నిరూపిస్తా, ఐ విల్ ప్రూవ్. ఖురాన్ ఈస్ టెలింగ్ ఈక్వాలిటీ, ఖురాన్ ఈస్ టెలింగ్ ఫర్గివ్నెస్, ఖురాన్ ఈస్ టెలింగ్ మానవత్వం, ఇన్సానియత్, ఖురాన్ ఈస్ టెలింగ్ సాక్రిఫైస్. మీరు ఓల్డ్ సిటీ గురించి తీశారు కాబట్టి అసలు నిజంగా ఓల్డ్ సిటీ బాగుపడుతుందా, బాగుపడే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ పాలనలో? ఎంఐఎం దాకా ఉంటే ఏం కాదు, అట్లనే ఉంటుంది. డబ్బా, డస్ట్బిన్, బ్లాక్ లిస్టెడ్, అట్లనే ఉంటుంది. ఇంకంతే అంటారు. అంతే. మరి బీజేపీతో ఇవన్నీ ఎందుకంటారు? బీజేపీతో కలిసిపోవాలని చెప్పేసి ఎంఐఎం అటు ఇటు మారుతూ తిడుతూ. సెంటర్లో ఎవరు పవర్ ఉంటే వాళ్ళు ఉంటారు రా భయ్. ఇవాళ బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నారు. నిన్నటి దాకా కేసీఆర్ దగ్గర ఉన్నారు కదా, 10 సంవత్సరం ఉన్నారు. ఓకే, వారంలో ఎట్లా టర్న్ అయినా, వారంలో టర్న్ అయ్యి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర వచ్చేస్తుంది. వారం వీళ్ళ అలవాటు, వీళ్ళ అయ్య దగ్గర నుంచి అలవాటు. వీళ్ళు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వీళ్ళ అయ్య ఇట్లనే చేసేది, కొడుకు ఇట్లనే చేస్తున్నాడు, వీళ్ళ కొడుకు కూడా ఇట్లనే చేస్తారు. లంగా ఫెలోస్ బయట వచ్చి నేను హీరో 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 గట్టిగా మాట్లాడతారు పులిలాగా. లోపల చూస్తే వీళ్ళు పిల్లిలాగా ఉంటారు. వీళ్ళ గురించి నాకు తెలియదు, అన్నీ తెలుసు. సో వీళ్ళ క్యారెక్టర్ ఇది. ఓకే, సో వాట్ అబౌట్ బడ్జెట్ ఎలా ఉండబోతుంది? బడ్జెట్ ఎలా ఉన్నది వచ్చిన తర్వాత నేను చెప్పగలను. అంటే ఎలా ఉన్నా ఫేవర్గా ఉంటుందా? ఏకమ్మా సింపుల్, ఒక లాజిక్ ఉంటుంది. కాంగ్రెస్ బడ్జెట్ ఇస్తే బీఆర్ఎస్ కాంట్రాడిక్ట్ చేస్తుంది, బీజేపీ కాంట్రాడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు సెంటర్లో యూనియన్ బడ్జెట్ వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ ఇస్తేనే మేము కాంట్రాడిక్ట్ చేస్తాం. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. వినండి వినండి, ఏదైనా ఆపోజిషన్ పార్టీ ఈ మంచి బడ్జెట్ అని చెప్పరు, అది లాజిక్. సో బడ్జెట్ సబ్జెక్ట్ వేస్ట్ అమ్మా. ఓకే, సో మరి రీసెంట్గా నిన్న కాక మొన్నే అనుకుంటా కదా రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీని కలిశారు, అండ్ మన మంత్రులు కూడా కలిశారు. ఏంటి ఆ భేటీ? నో, జస్ట్ టెలింగ్, మన స్టేట్ వచ్చింది, మీరు అందరు కష్టపడినారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ మేము చేస్తున్నాం, 31,000 crores ఇట్లా ఇస్తున్నాం, 6 guarantees మీరు ఇస్తున్నాం, మీరు కూడా వచ్చినారు, చాలా కష్టపడినారు. అండ్ తెలంగాణ ఇన్ఛార్జ్ గది ప్రియాంక గాంధీ, ఎట్లా చేస్తున్నాం, 30,000 crores వెల్ఫేర్ స్కీమ్లో ఎట్లా తెచ్చినాం, 31,000 crores ఎట్లా తెచ్చినాం, 6.5 lakh crores అప్పు ఉన్న తర్వాత కూడా మేము ప్రామిస్ ఎట్లా అమలు చేసినాం, ఫ్యూచర్లో కూడా ఎట్లా అమలు చేస్తాం, మెకానిజం ఎట్లా ఉన్నది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా బాస్లకు. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్పలేము కదా మీకు. అంటే జనరల్గా మీరు ఒక ఐడియా అయితే ఉంటుంది, ఐడియాలజీ అనేది ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు. సింపుల్, ఇప్పుడు 31,000 crores కావాలంటే ల్యాండ్ మార్టిగేజ్ పెట్టినాం, ఆల్ ఇండియా బ్యాంక్స్తో మాట్లాడినాం, తెచ్చినాం, లోన్ ఇస్తున్నాం. రేపటి దినం సర్ప్లస్ కావాలి, ఇంకా డబ్బులు రావాలి, చూస్తాం ఎట్లా బయట నుంచి కంపెనీస్ తీసుకురావాలి, ఇండియా నుంచి తీసుకురావాలి, ఇండియా బయట నుంచి తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. సౌత్ కొరియా పోతున్నాడు మా ముఖ్యమంత్రి, అమెరికా పోతున్నాడు, 100 కంపెనీలకు ఇన్వైట్ చేస్తున్నారు. ఫండ్ పొజిషన్ ఎట్లా ఉంటుంది, రావాలి. సర్ప్లస్ స్టేట్ తెలంగాణ,
రీపే బ్యాక్ కెపాసిటీ ఉన్నది, రైట్, ఎస్. రిచ్ స్టేట్ కానీ అప్పుల్లో ఉన్నది. అట్లా ఇది అట్రాక్షన్. ఫిరోజ్ ఖాన్ డబ్బులు లేవు కానీ డబ్బులు కావాలంటే తెచ్చేసుకుంటాడు. అట్లనే రేవంత్ రెడ్డి డబ్బులు లేవు తీసుకువచ్చేస్తాడు. అది దట్ ఈస్ ద చార్మ్. లాస్ట్ అండ్ ఫైనల్ సో దిస్ ఇస్ మై పర్సనల్. మల్లేపల్లిలో వాటర్ ట్యాంక్స్ మీద చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 to 20 years బ్యాక్ ఐ గెస్ వాటర్ ట్యాంక్స్ మీద ఫిరోజ్ ఖాన్ అని చెప్పేసి ఫోటో పెట్టేసి మీ పేర్లతో ఉండేది. బట్ ఐ వాస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ బికాస్ ఆఫ్ ప్రియాంక గాంధీ, ఫిరోజ్ గాంధీ, అలా ఆ నేమ్స్ నాకు తెలుసు. ఆ ఫిరోజ్ ఖాన్ ఈయనేనా అని తర్వాత తెలిసినప్పుడు ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. బికాస్ మీకు మీ వాటర్ ట్యాంక్స్ ఆల్మోస్ట్ నేను చూసేదాన్ని. వాటర్ ట్యాంక్స్ మీద ఫిరోజ్ ఖాన్ది ఫొటోస్ ఉండేవి ఆల్మోస్ట్ 15 to 20 years బ్యాక్, రైట్? మల్లేపల్లి ఏరియా ఆల్మోస్ట్ అవన్నీ కూడా చాలా వాటర్ ట్యాంక్స్ ఆల్మోస్ట్ మీవి మాత్రమే నడిచేది. మీరే చాలా పంపిస్తూ ఉండేవాళ్ళు. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. ఎస్, దట్ వాజ్ యాక్చువల్లీ మీతో ఇది నేను పర్సనల్గా చెప్పాలి అనుకున్న విషయం. 15 to 20 years బ్యాక్ అది స్టిల్ నాకు మైండ్లో ఉండిపోయింది అనమాట. ఎందుకంటే అప్పుడు నాకు ఫిరోజ్ గాంధీ తెలిసిన వ్యక్తి, ఫిరోజ్ ఖాన్ అప్పటికి నాకు ప్రాపర్గా తెలియని వ్యక్తి. బట్ ఇప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేయడం దట్స్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, చూసారు కదా ఫిరోజ్ ఖాన్ గారితో ఒక సింహంలా మాట్లాడతారండి, మాట్లాడేస్తారు. ఏది ఉన్నా సరే కొట్టినట్టే ఉంటుంది. బట్ ఆయన చెప్పే ప్రతి విషయం వెనుక చూస్తే ఆయన చాలా అర్థవంతంగా చెప్తారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీవేస్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ అ గ్రేట్ డే అండ్ అడ్వాన్స్ మీ అందరికీ బోనాల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో, విష్ ద సేమ్ టు యూ.